హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్‌లో నేనైతే క్యారెట్ అలాగే బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఇలా చేశారో లేదో నాకు తెలీదు. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను. సో, మీరు కూడా ఎప్పుడైనా చేసుంటే గనక నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది ఎలా చేస్తారు ఏంటి అనేది అసలు చేస్తారా లేదా అన్నది చాలామంది అడిగారు నన్ను. సో, మీలో చాలామందికి తెలీదు అని నేను అనుకుంటున్నా. సో, అందుకే ఈ వ్లాగ్ అనేది షూట్ చేశాను. సో, నేనైతే ఎలా చేస్తానన్నది ఇప్పుడంతా ఫుల్‌గా చూపిస్తున్నాను చూసేసేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే గనక మీకు అర్థం కాదు. అందుకే చెప్తున్నా. సో, ఫస్ట్ టైమ్ ఎవరైనా మన ఛానెల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అందకన్నా ముందు మీరు వీడియో చూడొచ్చనమాట. సో, ఇంకా ఇప్పుడైతే నేను క్యారెట్ అలాగే బంగాళదుంప కూడా పైనున్న పీల్ అయితే తీసేసి వాష్ చేసేసుకొని చక్కగా ఇలా చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకుంటున్నా. చాలా ఈజీగా అయిపోతదండి. జస్ట్ ఒక 15 నిమిషాల్లో ఫ్రై అనేది రెడీ అయిపోతది. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నట్టయితే గనక. పిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా ఈజీగా చేసేయొచ్చనమాట. చాలా ఫాస్ట్‌గా అయిపోతది. టైం లేదు అనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా కూడా తింటారు పిల్లలనేది. మా హనీకైతే ఈ ఫ్రై అయితే చాలా ఇష్టమనమాట. ఎప్పుడు ఇలానే చేసి పెట్టమని అంటూ ఉంటది. దీంట్లో మీరు బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ బంగాళదుంప, బీట్రూట్ కూడా చేసుకోవచ్చు. అలాగే క్యారెట్, బీట్రూట్ కూడా ఫ్రై చేసుకోవచ్చు. మీరెప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. చాలా చిన్న చిన్న ముక్కలన్నమాట. తొందరగా మగ్గిపోతాయి ఇవైతే. మనకంత టైం ఏమీ పట్టదు. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో, ఇలాగైతే చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసేసుకోవాలి. ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టేయండి. ఇష్టంగా తింటారు పిల్లలది. అస్సలు మిగిల్చరన్నమాట కర్రీ అనేది. ఈ వ్లాగ్ అయితే మొన్న శుక్రవారం తీసిన వ్లాగ్ అండి. సో, వీడియోస్ అనేది కొంచెం లేట్ అయ్యాయి కదా! ఎందుకు అంటే కనుక కొంచెం బిజీగా ఉన్నాను. దానివల్ల వ్లాగ్స్ అనేది లేట్ అవుతున్నాయి. కానీ పక్కాగా మీ ముందుకి రోజుకో వ్లాగ్‌తో అయితే ముందుకైతే వచ్చేస్తాను. సో, ఫ్రెండ్స్ మీరైతే నాకు చేయవలసిందల్లా మీ సపోర్ట్ అనేది ఇవ్వండి. ప్లీజ్ నేను ఏ వీడియో పెట్టినా మీరు ఫుల్‌గా చూడండి. చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే మీ ముందుకి ఆ రెసిపీస్‌తో వచ్చేస్తానన్నమాట. సో, ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత చక్కగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మీరు ప్యాన్ పెట్టుకొని దాంట్లో మీకు మసాలా దినుసులన్నీ వేసుకోండి. జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలాగే ఆవాలు, మినపప్పు వేసుకోండి. నేనైతే ఇందులో ఆనియన్స్ అయితే అస్సలు వేయనండి ఫ్రైలో. ఈ ఫ్రైలోనే కాదు ఏ ఫ్రైలోను కూడా నేను ఆనియన్స్ అయితే వేయను. పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తాను. ఎందుకంటే కనుక కొంచెం ఫ్రైసీగా ఉండాలి కాబట్టి. ఇప్పుడైతే నేను చక్కగా ఇవైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అనేది వేసుకోండి. బావుంటది. చాలా బావుంటది. చాలా టేస్టీగా ఉంటదనమాట. మీరు కావాలి అనుకుంటే గనక గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి వేస్తాను. ఒక్కొక్కసారి వేయననమాట. మనం ఎలా ఈ ఫ్రై చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటది. ఎందుకంటే ఈ రెండిట్ల కాంబినేషన్ అంత బావుంటది కాబట్టి. చూస్తున్నారా? కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం చిటపటలాడుతది. అలాగే కరివేపాకు గురించి కూడా సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అవి ఫ్రై చేసేటప్పుడు మూత అయితే పెట్టేసుకోండి సేఫ్టీగా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కల్ని చక్కగా ఇందులో వేసేసుకోవడమే. మీరు ఇలా ఫ్రైలు చేసినప్పుడు ఆనియన్స్ వేసుకుంటారా లేదా? నేనైతే వేయనండి. మీరు వేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. సో, చాలా ఇష్టమనమాట మా హనీకైతే ఈ ఫ్రై అంటే. ఇంకా కాలేజ్ ఉంది కాబట్టి తనకి బాక్స్ కాబట్టి తొందరగా అయిపోవాలి అంటే కనుక ఇలా ఫాస్ట్‌గా అయిపోయే ఫ్రైలు అయితే బావుంటది కదా! అది కాకపోయినా పిల్లలకి ఇష్టమైనది ఏదైనా చేసి పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకా హ్యాపీ. సో, నేనైతే అలానే చేస్తూ ఉంటాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, క్యారెట్ ముక్కలనైతే ఇందులో వేసేసుకోవాలి. ఇవి వేసేసిన తర్వాత ఒకటి 2 సార్లు మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేసుకున్నట్టయితే చాలా ఈజీగా అయిపోతదన్నమాట. చాలా ఫాస్ట్‌గా కూడా మగ్గిపోతాయి ఇవి 2 కూడా. 2 ఎందుకు విడివిడిగా పెట్టుకోవచ్చు కదా! అని చాలామంది అంటూ ఉంటారు కదా! సో, దేని టేస్ట్ దానికి ఉంటది కదండీ! సో, ఈ రెండిట్ల టేస్ట్ అయితే చాలా బావుంటది. ఈ రెండిట్ల కాంబినేషన్ అలా ఉంటదన్నమాట. సో, అంత బావుంటది. అందుకే నేను ఇలా అయితే చేస్తున్నా. చాలామంది ఏంటంటే క్యారెట్ వేస్తున్నారు కదా! తీపొచ్చేస్తదేమో అని అనుకుంటారు. అస్సలు రాదండి. మీరొకసారి ట్రై చేయండి ఇంట్లో. ట్రై చేసిన తర్వాత మీకనిపించిందే నాకు కామెంట్‌లో చెప్పండి. తీపొచ్చిందా లేదా అన్నది. బంగాళదుంప ఉంటది కాబట్టి అస్సలు రాదండి. చాలా టేస్టీగా ఉంటది. హ్మ్. మనం ఏంటంటే స్పైసీ కోసం పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకున్నాం కదా!
ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. ఫ్రైలో మీలో ఎంతమందికి ఇష్టం పచ్చిమిర్చి వేయడం అనేది? నాకైతే చాలా ఇష్టం అండి. ఇందులో మనం కారం యాడ్ చేసుకోం కాబట్టి ఓన్లీ ఎండుమిర్చి కారం అయితే సరిపోదు కాబట్టి పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. మీరు తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేను మరీ ఎక్కువ కారం అయితే తినదు హనీ అయితే, అందుకని చెప్పేసి ఒక 4, 5 పచ్చిమిర్చి మాత్రమే వేసాను. చూసారా ఒకసారి మూత పెట్టి తీసేసరికల్లా చక్కగా మగ్గిపోయింది మనకి. ఇందులో బంగాళదుంప ఉండడం వల్ల ఏంటంటే కొంచెం మనకి అడుగు పట్టే అవకాశం ఉంటదన్నమాట. అందుకని ఒక్కొక్కసారి మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇప్పుడు కొంచెం మగ్గిపోయింది కాబట్టి మనకి ఇందులో ఇప్పుడు మీరు రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ కదండీ. ఓ పక్కన నేను రైస్ అయితే పెట్టేసాను. ఉడికిపోయింది కూడా. వంచేసాను. నేను కుక్కర్‌లో కట్ట వండనండి. రైస్ ఎప్పుడు కూడా నార్మల్‌గానే వంచుతాను. ఇంకా చిటికెడ పసుపు. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉన్నా, పుదీనా ఉన్నా వేసుకోండి. ఇంకా బావుంటది. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇక్కడ వేయట్లేదు. మంచిగా మిక్స్ చేసేసి ఇంకొక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉంచేసుకోండి. చూసారు కదండీ! చాలా ఈజీగా బంగాళదుంప, క్యారెట్ ఫ్రై అనేది ఈ విధంగా చేసేసుకోవచ్చు. మీకెలా అనిపించింది మరి? చాలా ఈజీ ప్రాసెస్ కదండీ! నిజంగానే చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనము ముక్కలు కట్ చేసుకోవడానికి పట్టిన టైం అయితే మనకి మగ్గడానికి పట్టదన్నమాట. సో, అన్నీ రెడీ చేసుకుంటే ఒక 15 నిమిషాల్లో ఫ్రై అనేది రెడీ అయిపోతది. అంతేనండి, చాలా సింపుల్ అన్నమాట. ఇంకొక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసేద్దాం. మనకి రెడీ అయిపోయింది చూసారా? నిజంగా చాలా టేస్టీగా ఉంటదండి. చూసారా? పొగలొచ్చేస్తూ ఉంది. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మీరు రుచికి తగినంత ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని, సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉండే బంగాళదుంప, క్యారెట్ ఫ్రై అన్నమాట. మీకు అర్థమైంది కదా! నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.